మీరు మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేసి ఫ్యూయల్ కొంటున్నారా? అయితే మీకు ఒక్క రూపాయి కూడా రాదు. అదే నేను చెప్పేటువంటి ఈ క్రెడిట్ కార్డ్స్ గనుక మీరు యూజ్ చేసుకొని ఫ్యూయల్ కొన్నారంటే, మీరు నెలలో మినిమమ్ 200 నుంచి మాక్సిమం రూ. 1000 వరకైతే సేవ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్స్ ఏంటో చూద్దాం. ప్రెజెంట్ మనకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్యూయల్‌కి. సో, అందులో నేను టాప్ 5 క్రెడిట్ కార్డ్‌ని అయితే లిస్ట్ చేయడం జరిగింది. సో, ఆ క్రెడిట్ కార్డ్స్‌లో ఇప్పుడు మనం కింద నుంచి పైకి వెళ్ళినట్టయితే ఫస్ట్‌ది అంటే టాప్ 5 క్రెడిట్ కార్డ్ ఏంటంటే, అదే హెచ్‌పీసీఎల్ ఐసీఐసీఐ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ మనకి 500 జాయినింగ్ ఫీ అలాగే 500 రెన్యువల్ ఫీతో లభించడం జరుగుతుంది. సో, మనం రెన్యువల్ ఫీని వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీరు సంవత్సరంలో 1,60,000 గనుక స్పెండ్ చేశారంటే, ఈ రెన్యువల్ ఫీ అనేది 500 ఉంది గదా! అదైతే వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, ఇంకా వెల్కమ్ బెనిఫిట్ ఏమైనా ఉందంటే, మీకు ఈ క్రెడిట్ కార్డ్ రాగానే 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి బోనస్‌గా లభించడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం అనమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో మీరు నెలకు రూ. 200 అయితే సేవ్ చేసుకోవచ్చనమాట. సో, ఫియర్ బెనిఫిట్స్ గనుక చూసుకున్నట్లయితే మనము, ఈ క్రెడిట్ కార్డ్‌ని గనుక మీరు హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి గదా! అక్కడ గనుక మీరు యూజ్ చేశారనుకోండి, అక్కడ 4% అయితే మీకు బెనిఫిట్ లభించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలలో రూ. 4,000 ఖర్చు చేసి ఫ్యూయల్ కొన్నారనుకోండి. సో, ఇక్కడ 100కి రూ. 4 అయితే వస్తుంది. సో, మనం మాక్సిమం ఎంతవరకు పొందవచ్చంటే, అంటే లిమిట్ ఎంత ఉంటుందంటే, ఈ 4%కి మనకి రూ. 200 వరకైతే ఉంటుందనమాట. సో, అందుకే నేను రూ. 200 అయితే సేవ్ చేసుకోవచ్చని చెప్పాను. ఇక ఇదే కాకుండా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్ గనుక మీరు డైలీ ఎసెన్షియల్స్ ఉంటాయి గదా! అంటే సూపర్ మార్కెట్స్‌లో గాని, గ్రాసరీస్‌కి గాని, అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో గాని ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే మీరు స్పెండ్ చేసేటువంటి రూ. 100కి 20 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. అదే రీటైల్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే 100కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ మనకి రూపే వేరియంట్‌లో కూడా లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవే కాకుండా మీరు బుక్ మై షో, ఐనాక్స్ ఉన్నాయి కదా! వాటిలో గనుక మూవీ టికెట్స్ గనుక యూజ్ చేసుకున్నారంటే అక్కడ 25% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇది నెలలో మీరు 2 సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇదనమాట హెచ్‌బీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్. ఇక నెక్స్ట్ టాప్ 4 క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే అదే హెచ్‌డీఎఫ్‌సీ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ చూసుకున్నట్లయితే మనకి రూ. 500 జాయినింగ్ ఫీ అలాగే రూ. 500 రెన్యువల్ ఫీతో లభించడం జరుగుతుంది. సో, ఈ రెన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీరు సంవత్సరంలో 50,000 గనుక స్పెండ్ చేశారంటే ఈ రూ. 500 రెన్యువల్ ఫీ ఉంది కదా! అదైతే మనకి వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. ఇంకా వెల్కమ్ బెనిఫిట్ గురించి మనం చూసుకున్నట్లయితే మీ కార్డ్ వచ్చినటువంటి 37 డేస్ లోపల మీరేదైనా ఒక ట్రాన్సాక్షన్ చేశారంటే మీకు రూ. 250 వర్త్ చేసేటువంటి గిఫ్ట్ వౌచర్ అయితే లభించడం జరుగుతుంది. ఇక ఇదే కాకుండా ఇండియన్ ఆయిల్‌కి సంబంధించి ఎక్స్‌ట్రా రివార్డ్స్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది గదా! సో, ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి మెంబర్‌షిప్ అనేది మీకి ఈ వెల్కమ్ బెనిఫిట్ కింద ఫ్రీగా అయితే లభిస్తుందనమాట. సో, ఈ మెంబర్‌షిప్ వల్ల యూజ్ ఏంటంటే మీరు ఫ్యూయల్ పాయింట్స్ రిడీమ్ చేసుకుంటారు గదా! అప్పుడు మీరు ఫ్రీగా అయితే ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా రిడీమ్ చేసుకోవచ్చనమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో మీరు మంత్లీ రూ. 250 అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో, అదెలాగంటే మీరు ఈ ఫ్యూయల్ బెనిఫిట్స్ గమనించినట్లయితే మీకు ఈ కార్డ్ వస్తుంది గదా! ఈ కార్డ్ వచ్చినటువంటి ఫస్ట్ 6 మంత్స్ ఎలా వస్తాయంటే రివార్డ్ పాయింట్స్ అంటే ఇందులో రివార్డ్ పాయింట్స్ అనేవి ఫ్యూయల్ పాయింట్స్ రూపంలో వస్తాయన్నమాట. సో, ఇక్కడ మీకు కార్డ్ వచ్చినటువంటి ఫస్ట్ 6 మంత్స్‌లో నెలకు 250 ఫ్యూయల్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. సో, ఇక్కడ 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్ టు 0.20 పైసాతో సమానం అనమాట. సో, అదే కాకుండా ఇంకా ఫస్ట్ 6 మంత్సే చెప్పారు గదా! నెక్స్ట్ 6 మంత్స్ ఎలా వస్తాయంటే ఫ్యూయల్ పాయింట్స్ ఇక్కడ నెలకి 150 ఫ్యూయల్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఫస్ట్ 6 మంత్స్ 250 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. సెకండ్ 6 మంత్స్ 150 ఫ్యూయల్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇలా మనం నెలకు రూ. 250 అయితే కార్డ్ రాగానే సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్ టు 20 పైసాతో సమానం అనమాట. అలా కాలిక్యులేట్ చేసినట్లయితే మనం మంత్లీ రూ. 250 ఈజీగా అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా గ్రాసరీస్, బిల్ పేమెంట్స్ చేస్తుంటాం గదా! అది పీఓఎస్ మిషన్ ద్వారా గానీ లేదంటే ఆన్‌లైన్‌లో పేమెంట్ ఎలా చేసుకున్నా కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని గనుక యూజ్ చేశారంటే అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి రూ. 100కి 5% ఫ్యూయల్ పాయింట్స్ అయితే మీకు లభించడం జరుగుతుంది. సో, దీనికి క్యాపింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మినిమమ్ మీరు మంత్లీ ఎంత ఫ్యూయల్ పాయింట్స్ పొందవచ్చంటే మంత్‌కి 100 ఫ్యూయల్ పాయింట్స్ అయితే ఇందులో లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ క్రెడిట్ కార్డ్స్‌ని మనం రిడీమ్ ఎలా చేస్తారు అంటే మీకొచ్చినటువంటి ఫ్యూయల్ పాయింట్స్ గనుక మీరు రిడీమ్ చేసేటప్పుడు ప్రొడక్ట్ పర్చేస్‌కి గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని అంటే ఫ్యూయల్ పాయింట్స్‌ని యూజ్ చేసుకున్నట్లయితే అక్కడ 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్ టు 20 పైసాతో అయితే వాళ్ళు రిడీమ్ చేయడం జరుగుతుంది. అదే మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్ ఉంటాయి గదా! సో, ఆ పెట్రోల్ పంప్స్‌లో గనుక మీరు ఈ ఫ్యూయల్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నారంటే అక్కడ 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్ టు 96 పైసాతో అయితే వాళ్ళు రిడీమ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంక ఇదే కాకుండా మీరు ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారనుకోండి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఇది యూజ్ చేసుకునేసి అక్కడ మీరు బిల్ పేమెంట్ చేసేటప్పుడు 70% మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి ఫ్యూయల్ పాయింట్‌ని యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన 30% అనేది మీరు క్యాష్ రూపంలో అంటే మీ ఓన్ డబ్బుని అక్కడ చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇంకా ఇక్కడ రిడీమ్ చేస్తున్నాం గదా! ఈ రిడీమ్ చేసేటప్పుడు వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది ఫ్యూయల్ పాయింట్స్ కంటే 2 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా మీరు మీకున్నటువంటి ఫ్యూయల్ పాయింట్స్‌ని క్యాష్ బ్యాక్ గాని లేదంటే ట్రావెల్ బుకింగ్ గాని ఏదైనా యూజ్ చేసుకున్నారనుకోండి మీ దగ్గర ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నా అంటే ఫ్యూయల్ పాయింట్స్ ఎన్నున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1,00,000 ఫ్యూయల్
పాయింట్స్ ఉన్నా కూడా మీరు మంత్లీ 50,000 ఫ్యూయల్ పాయింట్స్ మాత్రమే మీరు రిడీమ్ అయితే చేసుకోగలరనమాట. 50,000 అయితే లిమిట్ అయితే పెట్టడం జరిగింది. సో, నెలకి 50,000 ఫ్యూయల్ పాయింట్స్‌ని మీరు రిడీమ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక మీకు ఇలాంటి ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా ఎలా రిడీమ్ చేసుకోవచ్చు ఈ ఫ్యూయల్ పాయింట్స్ అంటే, ఇప్పుడు వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి ఇండియన్ ఆయిల్ ఎక్స్‌ట్రా రివార్డ్ ప్రోగ్రామ్ అయితే మెంబర్‌షిప్ ఫ్రీగా వస్తుంది కదా! సో, అందులో గనుక మీరు ఈ ఫ్యూయల్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నట్లయితే ఫ్రీగా అయితే మీరు ఈ ఫ్యూయల్ పాయింట్స్‌ని రిడీమ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇది ఈ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ఇన్ఫో అనమాట. సో, ఇంకా నెక్స్ట్ టాప్ 3 క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టైన్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ చూసుకున్నట్లయితే 1499 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటది జాయినింగ్ ఫీ. అలాగే రెన్యువల్ ఫీ కూడా 1499 రూపీస్ జీఎస్టీ అయితే ఉంటుంది. మీరు సంవత్సరంలో ఒక 2,00,000 గనుక స్పెండ్ చేశారనుకోండి, ఈ రెన్యువల్ ఫీ అనేది 1499 రూపీస్ ఉంది కదా! అదైతే వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, ఇంకా వెల్కమ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ కార్డ్ రాగానే మనకి 6,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే మనకు లభించడం జరుగుతుంది. సో, ఈ 6,000 బోనస్ రివార్డ్ పాయింట్‌ని 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసతో మనం కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనం పే చేసినటువంటి జాయినింగ్ ఫీ ఇక్కడ ఈజీగా రిటర్న్ అయితే వచ్చేస్తుందనమాట. ఈ క్రెడిట్ కార్డ్‌లో మనం నెలకి 725 రూపీస్ అయితే మనం ఈజీగా సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఫ్యూయల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్‌లో మీరు బీపీసీఎల్ పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ బీపీసీఎల్ పెట్రోల్ పంప్స్‌లో ఫ్యూయల్ గనుక పర్చేజ్ చేశారనుకోండి, అక్కడ పర్చేజ్ చేసినప్పుడు 100 రూపీస్‌కి 25 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు లభించడం జరుగుతుంది. సో, ఇక్కడ వాల్యూ బ్యాక్ రూపంలో చెప్పాలంటే టోటల్‌గా మనకి 7.25% అయితే వాల్యూ బ్యాక్ వస్తుందనమాట. సో, అది ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా 100కి 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయని. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 రూపీస్ అంటే దాదాపుగా 100 రూపీస్‌కి మనకి ఇక్కడ 6 రూపీస్ దాకా వస్తుంది. ఇంకా ఇదే కాకుండా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వస్తుంది. సో, ఆ 1% ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే ఎక్స్‌ట్రా 1 రూపీ 100కి 1 రూపీ ఇక్కడ లభించడం జరుగుతుంది. సో, ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్స్‌లోకి వెళ్లి ఫ్యూయల్ పర్చేజ్ చేసినప్పుడు అక్కడ మనకు 1% ఎక్స్‌ట్రా చార్జ్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో, ఆ 1% ఎక్స్‌ట్రా చార్జ్ మనకు రివర్స్ రావడాన్ని ఇక్కడ మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని అంటామనమాట. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒక 100కి 6 రూపీస్ వస్తది 25 రివార్డ్ పాయింట్స్‌లో. ఇక్కడ ఫ్యూయల్‌కి 1 రూపీ వస్తది. సో, టోటల్ చూసుకున్నట్లయితే 725 రూపీస్ వస్తుంది. ఇక ఇక్కడ 25 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి కదా 100కి దానికేమన్నా క్యాపింగ్ ఉందా అంటే క్యాపింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ లిమిట్ ఎంతంటే నెలకి 2,500 రివార్డ్ పాయింట్స్ అయితే మనం పొందగలమనమాట. అంతకు మించి వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు. ఇంక ఇవే కాకుండా మీరు డైనింగ్‌కి గాని, డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో గాని, మూవీస్‌కి గాని, గ్రాసరీస్‌కి గాని ఈ క్రెడిట్ కార్డ్ గనుక యూజ్ చేశారనుకోండి ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టైన్ క్రెడిట్ కార్డ్ మీకు అక్కడ స్పెండ్ చేసేటువంటి 100 రూపీస్‌కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. సో, ఇక్కడ క్యాపింగ్ అయితే మంత్లీ 7,500 రివార్డ్ పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక మీరు బీపీసీఎల్ పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ పెట్రోల్ పంప్స్‌లో మీరు ఫ్యూయల్ కొన్నా, లూబ్రికెంట్స్ కొన్నా, లేదంటే భారత్ గ్యాస్ సిలిండర్ ఉంది కదా దాని యొక్క పేమెంట్స్ చేసినా కూడా ఆ పేమెంట్ అనేది మీరు అఫీషియల్ వెబ్‌సైట్ బీపీసీఎల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గాని లేదంటే యాప్‌లో గాని చేశారంటే అక్కడ 100కి 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో, ఆ యాప్‌లో గాని, వెబ్‌సైట్‌లో గాని మీరు పేమెంట్ చేయకపోతే మీకు రివార్డ్ పాయింట్స్ అయితే రావు. ఇంకా అదే కాకుండా దీనికి లిమిట్ అయితే ఉంది. ఈ భారత్ పే గ్యాస్ సిలిండర్ యొక్క పేమెంట్ చేస్తాం కదా 25 రివార్డ్ పాయింట్స్‌కి. సో, అక్కడ 500 లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా రీటైల్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే మీకి 100కి 1 రివార్డ్ పాయింట్ అయితే మీకు లభించడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా మనకి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే క్వార్టర్‌కి ఒకటి చొప్పున మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో, క్వార్టర్ అంటే 3 నెలలు. ఇంక ఇవే కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫ్రాడ్ లియబిలిటీ కవర్ అనేది మనకి 1,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక ఇదే కాకుండా మీరు సంవత్సరంలో గనుక 3,00,000 గనుక స్పెండ్ చేశారనుకోండి అంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని సంవత్సరంలో 3,00,000 అబోవ్ స్పెండ్ చేశారనుకోండి మీకు బోనస్‌గా 2,000 వర్త్ చేసేటువంటి గిఫ్ట్ వోచర్ అయితే లభిస్తుందనమాట. సో, ఈ గిఫ్ట్ వోచర్ అనేది సర్టెన్ కంపెనీస్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఆ కంపెనీస్ ఏవేవని. లైక్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అని, ఇంకా అలాగే యాత్ర, బాటా, హస్ పప్పీస్ ఇలాంటి కంపెనీస్ నుంచి అయితే మనకి ఈ 2,000 వర్త్ చేసే గిఫ్ట్ వోచర్ అయితే లభించడం జరుగుతుంది. ఇక ఈ కార్డ్ ప్రొవైడ్ చేసేటువంటి రివార్డ్ పాయింట్స్‌ని మనం ఎలా రిడీమ్ చేసుకోవాలి అంటే మీరు ఇన్‌స్టాంట్‌గా రిడీమ్ చేసుకోవాలంటే బీపీసీఎల్ పెట్రోల్ పంప్స్‌లోకి వెళ్లి అక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. లేదంటే నాకు అవసరం లేదు కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు అనుకున్నట్లయితే మీరు షాప్ అండ్ స్మైల్ క్యాటలాగ్ ఉంది కదా ఫ్రెండ్స్ రివార్డ్స్ క్యాటలాగ్ అందులో వెళ్లి రిడీమ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నారంటే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇంకొంచెం బూస్ట్ కోసం నా ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇక టాప్ 2 క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే అదే హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ చూసుకున్నట్లయితే మనకు జాయినింగ్ ఫీ 499 రూపీస్ ప్లస్ జీఎస్టీ అలాగే రెన్యువల్ ఫీ కూడా 490 రూపీస్ ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. సో, మీ రెన్యువల్ ఫీని వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సంవత్సరంలో 1,50,000 గనుక స్పెండ్ చేశారంటే మీకు రెన్యువల్ ఫీ కూడా వే ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంకా వెల్కమ్
బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు ఈ కార్డ్ వచ్చినటువంటి ఫస్ట్ 15 డేస్‌లో ఫస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారంటే ₹250 వర్త్ చేసేటువంటి షాపర్ స్టాప్ వోచర్ అయితే లభించడం జరుగుతుంది. సో, ఇదే కాకుండా హెచ్‌పీసీఎల్ ఫ్యూయల్ పంప్స్ ఉంటాయి కదా! అంటే పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా! సో, అందులో గనుక మీరు 500 అబోవ్ స్పెండ్ చేశారనుకోండి, అంటే ఫ్యూయల్ కొన్నారనుకోండి, అక్కడ కూడా మీకి ₹500 గిఫ్ట్ వోచర్ వస్తుంది. ఇదే కాకుండా మీరేదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేశారనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని, అక్కడ ₹1000 అబోవ్ మీరు పర్చేజ్ చేసి దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేశారంటే అక్కడ మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే లభించడం జరుగుతుంది. సో, ఇది వెల్కమ్ బెనిఫిట్ అనమాట. ఈ క్రెడిట్ కార్డ్‌లో మీరు మంత్లీ ఎంత సేవ్ చేసుకోవచ్చంటే ₹750 వరకైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగంటే వాల్యూ బ్యాక్ రూపంలో చెప్పాలంటే మనం ఈ క్రెడిట్ కార్డ్ మనకి టోటల్ చూసుకున్నట్లయితే 6.5% ఫ్యూయల్ వాల్యూ బ్యాక్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 5% ఎలా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్‌పీ పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్! ఆ హెచ్‌పీ పెట్రోల్ పంప్స్‌లో గనుక మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేశారనుకోండి, అక్కడ 5% వస్తది. అక్కడ ఎలా 5% వస్తుందంటే మీరు అక్కడ స్పెండ్ చేసేటువంటి ₹150కి 30 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఈ 30 రివార్డ్ పాయింట్స్ అనేవి మాక్సిమం ఎంత వరకు వస్తాయంటే మాక్సిమం 2400 రివార్డ్ పాయింట్స్ వరకు వస్తాయన్నమాట. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం. సో, మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 600 వస్తుంది. సో, మిగిలిన ₹150 ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు అదే హెచ్‌పీసీఎల్ పెట్రోల్ పంప్స్‌లో మీరు హెచ్‌పీ పే యాప్ ఉంటది కదా ఫ్రెండ్స్! ఆ హెచ్‌పీ పే యాప్ ద్వారా చేసినప్పుడు 1.5% వస్తది. సో, అదెలా అంటే హెచ్‌పీ పే యాప్ ద్వారా మీరు పేమెంట్ చేసుకున్నప్పుడు అక్కడ స్పెండ్ చేసేటువంటి అంటే బిల్ పేమెంట్ చేసేటువంటి ప్రతి ₹150కి 6 హ్యాపీ కాయిన్స్ అయితే లభించడం జరుగుతుంది. సో, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ₹150 అయితే వస్తుంది. సో, టోటల్ చూసుకున్నట్లయితే మనకి ₹750 అయితే మనం మంత్లీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక ఇవే కాకుండా గ్రాసరీస్‌కి, యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేశారనుకోండి, అక్కడ స్పెండ్ చేసేటువంటి ప్రతి ₹150కి ఇక్కడ 30 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. ఇక్కడ మాక్సిమం ఈ 30 రివార్డ్ పాయింట్స్ ఎంత వరకు వస్తాయంటే మనకి 400 రివార్డ్ పాయింట్స్ వరకైతే వస్తాయన్నమాట. సో, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ₹100 వరకైతే లభించడం జరుగుతుంది. సో, ఇదే కాకుండా ఐడీఎఫ్‌సీ ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్! దానికి కూడా ఇందులో మనకి క్యాష్ బ్యాక్ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ₹150 స్పెండ్ చేసామంటే 30 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి కదా! సో, ఈ 30 రివార్డ్ పాయింట్స్ మీ మాక్సిమం ఎంత వరకు వస్తాయంటే 200 రివార్డ్ పాయింట్స్ వరకైతే వస్తాయన్నమాట. ఇంక ఇవే కాకుండా మనకి క్వార్టర్‌కి ఒకటి డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తది ఈ క్రెడిట్ కార్డ్. సో, కాకపోతే ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది. ఈ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ మనకు రావాలంటే క్వార్టర్‌లో అంటే ప్రీవియస్ క్వార్టర్‌లో మనము 20,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని మీరు ఏమైనా మూవీ టికెట్స్ కనుక బుక్ చేసుకున్నారంటే 25% ఆఫర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ₹1399తో లభించడం జరుగుతుంది. ఇంకా అలాగే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా మనకి 2,00,000 వరకు అయితే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి కార్డ్ లాస్ట్ లియబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎంత వరకు ప్రొవైడ్ చేస్తారంటే 25,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంక ఇదే కాకుండా మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని ఎవరికైనా రెఫర్ చేశారనుకోండి, రెఫర్ చేసినందుకు గాను మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. సో, నేను చెప్పినటువంటి ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ అన్నిట్లోన రెఫరల్ రివార్డ్ పాయింట్స్ ఏ క్రెడిట్ కార్డ్‌కి లేదు. ఈ క్రెడిట్ కార్డ్‌కి అయితే ఉందన్నమాట. సో, రెఫర్ చేసినా కూడా మనకి 1000 రివార్డ్ పాయింట్స్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ లభించడం జరుగుతుంది. సో, ఇంకా ఇదన్నమాట ఈ క్రెడిట్ కార్డ్ గురించి. ఇంక నెక్స్ట్ టాప్ 1 క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే అదే ఇండియన్ ఆయిల్ ఆర్బీఎల్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్ అనమాట. ఫ్యూయల్‌కి సంబంధించి ఈ క్రెడిట్ కార్డ్ సూపర్‌గా అయితే యూజ్ అవుతుంది. సో, అదెలా అంటే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ ఉంటే మీకే అర్థమవుతుంది. దీని యొక్క చార్జెస్ చూసుకున్నట్లయితే ₹1,500 జాయినింగ్ ఫీ అలాగే ₹1,500 రెన్యువల్ ఫీ వస్తుంది. మీరు సంవత్సరంలో 2,75,000 గనుక స్పెండ్ చేశారనుకోండి, రెన్యువల్ ఫీ అనేది 1,500 ప్లస్ జీఎస్టీ ఉంది కదా! అదైతే వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, దీని యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే మీరు కార్డ్ వచ్చినటువంటి 30 డేస్‌లో మీరు 500 గనుక స్పెండ్ చేశారంటే మీకు 3,000 ఫ్యూయల్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్ టు 0.5 పైసాతో సమానం. ఇంక ఇదే కాకుండా క్వార్టర్లీ 75,000 గనుక స్పెండ్ చేశారనుకోండి 1000 ఫ్యూయల్ పాయింట్స్ మీకు ఎక్స్‌ట్రాగా వస్తాయన్నమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో మనం నెలకి ₹1000 వరకు అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ₹1000 ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వాల్యూ బ్యాక్ చూసుకున్నట్లయితే ఫ్యూయల్‌కి సంబంధించి 8.5% వాల్యూ బ్యాక్ అయితే లభించడం జరుగుతుంది. సో, దాన్ని డీటెయిల్‌గా మనం మాట్లాడుకున్నట్లయితే మీరు ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ అవుట్‌లెట్స్‌లోకి వెళ్లి అక్కడ ₹100 గనుక స్పెండ్ చేసి ఫ్యూయల్ పర్చేజ్ చేశారంటే మీకు అక్కడ 15 ఫ్యూయల్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో, 15 ఫ్యూయల్ పాయింట్స్‌ని 0.5%తో క్యాలిక్యులేట్ చేస్తే మనకొచ్చి ₹75 కానీ అది తక్కువ అనుకోవచ్చు. కానీ ఇక్కడ నెలకి ఎంత వరకు ప్రొవైడ్ చేస్తారు మనకి 2,000 ఫ్యూయల్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో, 2,000 ఇంటూ 0.5%తో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ₹1,000 అయితే వస్తుంది. సో, ఇదే కాకుండా మనకి వీళ్ళు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మంత్‌కి ఎంత అంటే ₹200 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇలా చూసుకున్నట్లయితే ఫ్యూయల్ సర్చార్జ్ వేర్‌ని మీరు నెల కలుపుకున్నట్లయితే ₹1,200 వరకు కూడా మీరు సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంక ఇదే కాకుండా షాపింగ్‌కి ఏం లేవు అంటే మీరు షాపింగ్ చేసినా కూడా ఈ క్రెడిట్ కార్డ్‌లో మీరు 100కి 2 ఫ్యూయల్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు షాపింగ్ చేసిన ఫ్యూయల్ పాయింట్సే వస్తాయి. ఫ్యూయల్ పర్చేజ్ చేసినా కూడా ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయన్నమాట. సో, ఇవన్నమాట ఫ్యూయల్‌కి సంబంధించినటువంటి
టాప్ 5 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్. సో, నాకు సంబంధించినంత వరకు ఈ 5 క్రెడిట్ కార్డ్స్ మీకు ఫ్యూయల్‌కైతే సూపర్‌గా అయితే యూజ్ అవుతాయి. సో, ఈ 5 క్రెడిట్ కార్డ్స్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి కావాల్సిన వాళ్ళు అప్లై కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్‌ని క్లిక్ చేశారంటే మీకు చార్ట్ వైస్ కూడా క్లియర్‌గా డీటెయిల్స్ అయితే లభించడం జరుగుతుంది. అంటే ఏ క్రెడిట్ కార్డ్‌లో ఎంతవరకు మనకి ఫ్యూయల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత క్యాపింగ్ ఉంది ఇలా క్లియర్‌గా అయితే మీకైతే అర్థమవుతుందనమాట. సో, నన్నడిగినట్లయితే అంటే నా ఒపీనియన్ అడిగినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్‌లో ఏది బెస్ట్? మీరు టాప్ 5 చెప్పారు కదా! ఈ టాప్ 5లో కూడా ఏది బెస్ట్ అని నన్నడిగినట్లయితే అవైలబిలిటీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఆర్‌బీఎల్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు చాలా ప్రాంతాల్లో అయితే మనకి అవైలబుల్‌గా ఉండవనమాట. అంటే బ్రాంచెస్ అయితే అవైలబుల్‌గా ఉండవు. సో, ఈవెన్ నేనున్నటువంటి ఏరియాలో కూడా ఈ 2 బ్యాంక్స్ అయితే లేవనమాట. సో, నన్నడిగినట్లయితే ఎస్‌బీఐ, బీపీసీఎల్, ఆక్టైన్ అన్ని ప్రాంతాల్లో అయితే ఉంటుంది. సో, ఎస్‌బీఐ, బీపీసీఎల్, ఆక్టైన్ క్రెడిట్ కార్డ్ ఈస్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఇది ఏ విధంగా చెప్తున్నానంటే అవైలబిలిటీ ప్రకారం అనమాట. మీరున్నటువంటి ఏరియాలో ఆర్‌బీఎల్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నట్లయితే అవి తీసుకోండి. ఎందుకంటే ఆర్‌బీఎల్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మనకి రూ. 1000 వరకైతే మంత్లీ మనమైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇదన్నమాట ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి టాప్ 5 క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీటి యొక్క అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.